శరత్ గారు సార్, ఇవాళ చూశారు రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కిషన్ రెడ్డిని తిట్టారు. కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అంటే కిషన్ రెడ్డిని కేటీఆర్ ను కేసీఆర్ అందరినీ అన్నారు. దానికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు, మీకు చేతగాక మమ్మల్ని ఎందుకు అంటున్నారని. బట్ అల్టిమేట్ గా సఫర్ తెలంగాణ పబ్లిక్, హైదరాబాద్ పబ్లిక్ రెడీ ఉన్నారు. 4 లక్షల మంది 5 లక్షల మంది ఉన్న అదనపు సర్వీసులు లేవు, ఏం లేవు. అదనపు 1 కిలోమీటర్ కూడా కన్స్ట్రక్షన్ కావట్లేదు. ఢిల్లీ మెట్రో దూసుకుపోతుంది, బెంగళూరు మెట్రో, ముంబై మెట్రో, ఇవన్నీ కూడా చూస్తే మనకు అండర్ కన్స్ట్రక్షన్ 0. ఇవన్నీ మెటీరియలైజ్ అయ్యేసరికి 2035 వరకు కూడా నాకు అనిపిస్తలేదు కొత్తగా 1 కిలోమీటర్ కూడా యాడ్ అవుతుందని. ఈరోజు ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కిషన్ రెడ్డి గారి బర్త్డే అని చెప్పినారు, నిజమా? ఈజ్ ఇట్ సో? ఎస్, ప్రధానమంత్రి మోడీ కూడా ఆయనకు విషెస్ తెలిపారు. అయితే మనం కూడా సార్ మీ ఛానల్ ద్వారా ముందుగా కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో ఆయన మరింత కాలం ఉండాలి అని ఉండాలి. ఆ తర్వాత తెలంగాణ ఇంట్రెస్ట్ లను బాగా కాపాడాలా, తెలంగాణ పట్ల నిజమైన ప్రేమానురాగాలు ప్రదర్శించాలని భగవంతుడు ఆయనకు సద్బుద్ధి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ముఖ్యమంత్రి ఏదైతే ఈరోజు మాట్లాడినాడు అంటే అది చాలా అశాంతం చూసినాను నేను. ఐ వాజ్ బిట్ సర్ప్రైజ్డ్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తనకి కేంద్ర మంత్రికి మధ్య జరిగిన డిస్కషన్ తాను చెప్తే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఇదేదో మొన్న జరిగిన వివాదంలా కాదు కదా, అమిత్ షా దగ్గర పోతే 2 వ్యక్తులకు ఏదో అమిత్ షా చెప్పినట్టు అది ఇది అన్నట్టు ఊహాగానాలు కాదు కదా. తర్వాత రెండోది, అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకొని పోలేదు? రాష్ట్రంలో అఖిల పక్షం ఉంది కదా, ప్రతిపక్ష పార్టీలను తాను అందరినీ హెడ్ చేసేసి వాళ్ల ద్వారా ఒకసారి కేంద్ర మంత్రిని కలిసి, అయ్యా మీరు ఈ రకంగా చేస్తున్నారు, మాకు ఈ రకంగా ఉంది అని అంటే ఇవాళ ఈ బ్లేమ్ గేమ్ ఛాన్స్ ఉండదు కదా. మీరు కూడా వచ్చారు కదా, మీ ముందు కేంద్ర మంత్రి ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు డబ్బులు రిలీజ్ చేయట్లేదు, ఎందుకు అతను తాత్సారం చేస్తున్నాడు అనే ప్రశ్న వేయొచ్చు కదా. రెండోది, కేంద్రానికి అంటే మనకు ఎంపీలను మనం ఎందుకు పంపుతాం సార్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి? వీళ్ళు ఎవరన్నా ఈ టాపిక్ ఒక్కసారన్నా ఏ ఎంపీ అన్నా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా లోక్సభలో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఎంపీలు నోరు విప్పిన సందర్భమే తక్కువ. రెండోది, మనకు ఒక గొప్ప ఎసెట్ ఏముందంటే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర సన్నిహితుడు, మేరే భాయ్ అంటాడు అని మీరు చెప్పినారు మొన్న. మరి మేరే భాయ్కి ఎందుకు చెప్పలేదు సార్? మరి ఇట్లాంటి అంశము మా రాష్ట్రాన్ని చాలా అతలాకుతలం చేస్తుంది, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఒక ప్రశ్న వేసినాడు ఎవడన్నా ఉన్నాడా లోక్సభలో? ప్రశ్నించిన వాడు ఎవడన్నా ఏదీ లేదు. తర్వాత 1,360 కోట్లు 600 కోట్లు ఈ రోజు సాయంత్రం వరకు రిలీజ్ చేయాలి, లేకపోతే అది ఇది అని అన్నాడు. తర్వాత రెండోది ఏమంటాడంటే, ఇప్పుడు నిన్న మొన్న అంతకుముందు దాదాపు 4-5 రోజుల నుంచి వరుసగా కిషన్ రెడ్డి మీద దాడి చేస్తూనే కాలం గడుపుతా ఉన్నాడు కదా. ఇదంతా దాడి చేయక ముందే కిషన్ రెడ్డిని 1-to-1 డిన్నర్ కో లేదా లంచ్ కో పిలిచి, కిషన్ రెడ్డి గారు మీతో మాట్లాడాలా అది ఇది అని చెప్పి తన మంత్రివర్గంతో మాట్లాడేసేసి, సార్ మరి ఇదేంటి, దీని కథ ఏంటి, ఎప్పుడు తెలుస్తారు, చేస్తారా చేయరా, అసలు ఏం జరుగుతుంది? మీరు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసినప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు ఏం ప్రస్తావించారు? అశ్విని వైష్ణవ్ ను వాళ్ళని వద్దని చెప్పారని అంటారు. కాదండి, ఆయన అంటున్నాడు అండి, నేను అంటున్నాను. ఇప్పుడు మీరు కిషన్ రెడ్డిని డైరెక్ట్ గా మీరు ఫేస్ టు ఫేస్ అడగొచ్చు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డిని ఒక లంచ్ కో డిన్నర్ కో పిలిచి, సార్ ఇట్లా రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలు ఇప్పుడు మేము గతంలో అంటే ఉన్న రోజులలో ఏం చేస్తారంటే, ముఖ్యమంత్రి ఈ బడ్జెట్ సెషన్స్ కంటే ముందు అందరు ఎంపీలతోని ఒక మీటింగ్ పెట్టేవాడు. పెట్టేసేసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ఒక నోట్ తయారు చేసేవాళ్ళు ఆయా మంత్రిత్వ శాఖల నుంచి. ఆ నోట్ అంతా కలిపి కాన్ఫరెన్సివ్ గా తయారు చేసి ఆ నోట్ అంతా సర్క్యులేట్ చేసేవాళ్ళు. ఎన్టీఆర్ యూస్ టు డూ దాట్, డాక్టర్ చెన్నారెడ్డి యూస్ టు డూ దాట్, విజయభాస్కర్ రెడ్డి చేసినాడు. ఇట్లా చాలా మంది ముఖ్యమంత్రులు చేసేసి ఈ సమస్యల మీద మీరు పార్లమెంట్ లో ప్రశ్నలు లేవనెత్తాలా అనేటువంటి ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం నేను చాలా అటెండ్ అయినా. నేను అనేది ఏంటంటే, అట్లాంటి ఒక ఎఫర్ట్ ఎందుకు చేయట్లేదు? కిషన్ రెడ్డి గారిని సంబంధిత మంత్రులతో కలిసి ఒక చిన్న డిన్నర్కో దానికో దీనికో పిలిచి, ఇగో గిన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి, మరి మీ బాధ్యత ఏం లేదా, మీరు ఏం చేస్తున్నారు, మీరు నేను కలిసిన నా తర్వాత మీరు కలిసినారు అశ్విని వైష్ణవ్ను, మీరేమైనా ప్రస్తావించారా, ప్రస్తావిస్తే ఆయన రెస్పాన్స్ ఏంటిది, ఆయన ఏం చేయదలుచుకున్నాడు, ఇట్లా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఎందుకు ఎఫర్ట్ జరగదు?
ఇప్పుడు కిషన్ రెడ్డిని తిట్టినా లేకపోతే కేంద్ర ప్రధానమంత్రిని తిట్టినా ఇంకెవరిని తిట్టినా ప్రయోజనం ఏంది? ఇక్కడేమో అసలు యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ మోటివ్ అదర్వైజ్ అండి. మోటివ్ ఏంటిదంటే మొన్న సండే రోజున వీకెండ్ కామెంట్ లోపల ఒక విమర్శ చేసినాడు, అంటే ఒక స్టేట్మెంట్ చేసినాడు మా రాధాకృష్ణ. ఏమని అంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మన రాష్ట్రం లోపల ఇద్దరు నాయకుల మీద దృష్టి సారించాడు. ఒకటేమో రేవంత్ రెడ్డిని బీజేపీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అట్టనే హరీష్ రావు మీద కూడా దస్తీ వేశాడు. వీళ్ళిద్దరిని ఎట్లనో తన పార్టీకి తెచ్చుకుంటే తప్ప భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు అనేటువంటి మాట చెప్పినాడు. సరే, ఇది కొంత ఆయనకి ఇక్కట్లుగా ఉంది, ప్రాబ్లంగా కూడా ఉందన్నమాట. అంటే ఇన్ సెన్స్ ఆయన ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఒక 2-3 సార్లు తన క్లారిఫికేషన్ ఇచ్చినాడు. అదేదో వ్యవహారంలో జరిగే మాటే, ఆయన అట్లా అన్నాడు తప్ప ఆయన నన్ను పార్టీలో చైర్మన్ అనలేదు, నేను చేరాల్సిన అవసరం కూడా నాకు లేదని, ఇంకా తన మాటను నమ్మించుకోవడానికని అసలు మోడీ స్థానంలో కూడా రాహుల్ గాంధీని కనుక కూర్చునబెట్టి నేను ఆయనను కూర్చునబెడతాను, ఆ తర్వాత అన్ని సమస్యలు సాల్వ్ చేసుకుంటాను, మోడీని దిగుపోమ్మని అనేటువంటి మాటలు కూడా చాలా సార్లు మాట్లాడాను. నేను అదంటే ఇంత వాచాలత్వం కట్టి పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఒక్కసారి కిషన్ రెడ్డి గారిని ఒక డిన్నర్ కో దానికో దీనికో పిలిచి తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి సంబంధిత మంత్రులను 3-4 చాలాసార్లు లెటర్ రాశాను దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సార్, లెటర్లతో అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగాను. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు సార్, ఇద్దరు ఒకే రాష్ట్రం. ఒకళ్ళు లెటర్ రాసుకుంటారు, ఆయన ఈయనకి లెటర్ రాస్తాడు, నేను ఆయనకు లెటర్ రాస్తున్నాడు. ఎందుకు చర్లపల్లికి రైల్వే స్టేషన్ కు రోడ్స్ ఇవ్వండి, కొత్త రైల్వే స్టేషన్ నిర్మించామని ఆయన లెటర్ రాశాడు, అంతే కదా. అంతే. తర్వాత ఇంకోటి బొగ్గు స్కామ్ గురించి కూడా మీరు సమగ్రమైన విచారణ జరిపించండి అని కిషన్ రెడ్డి లెటర్ రాశాడు. నేను అనేది అట్లా కాదు కదా, ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఎందుకు ఆ ఇద్దరి మధ్య ఆ సయోధ్య ఉండదు? ఎందుకు ఒకసారి ఒక టేబుల్ మీద కూర్చొని డిస్కస్ చేయగలరు? ఆర్ వి ఇన్ డెమోక్రసీ ఆర్ నాట్? వీ విల్ హవ్ టు రిజాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ అక్రాస్ ద టేబుల్. ఇంకా వేరే ఏదైనా మార్గం ఉందా? ఒక అఖిలపక్షాన్ని తీసుకొని పోయి అశ్విని వైష్ణవ్ ముందర కూర్చునబెట్టి ఆయనకి ఈ విషయాలని చెప్పిన తర్వాత కూడా ఆయన నిర్లిప్తంగా ఉన్నా, లేదా ఆ అఖిలపక్షానికి ఒక మాట చెప్పి ఆయన నడవడికలో తేడా ఉంటే అప్పుడు కేంద్ర మంత్రి మీద విమర్శలు చేసినా లేకపోతే కిషన్ రెడ్డి మీద విమర్శలు చేసినా నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు ఇది కేవలము ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్. ది ఐడియా ఇస్ టు పాస్ ది బక్ టు ది సెంటర్. అతను ఒక రకంగా, అంటే ఇన్ సెన్స్ టు మై నాలెడ్జ్ అండ్ అనాలిసిస్, హీఈస్ ట్రైంగ్ టు కవర్ అప్ హిస్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది సార్, ఖరీఫ్ లో రైతులు విలవిల కొట్టుకున్నారు. మొన్న ఊరికి పోయినప్పుడు కూడా అందరు అడిగినారు, సార్ ఈసారి ఖరీఫ్ కన్నా రైతు బంధు వస్తుందా రాదా సార్, మరి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, అగ్రికల్చర్ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు అని. తర్వాత ఎరువుల కొరత, తర్వాత ఇట్లాంటి చాలా సమస్యలు, ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చేటువంటి సమస్యలు, ఇట్లాంటి దాని మీద ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి మరి ఈసారి ఖరీఫ్ కాలానికి మేము రైతు బంధు ఫలానా రోజున ఇవ్వదలుచుకున్నాము, ఇస్తాము, ఇక ఎరువుల కొరత చెప్తున్నాను సార్. నేను అనేది ఏంటంటే ఏ సమస్య ప్రధానమైంది? ఇప్పుడు బహుళంగా ఉన్నటువంటి ఇది ప్రధాన సమస్యనే సార్, మెట్రో రైలు ప్రధాన సమస్య సార్. ఇది ప్రధాన సమస్య, మరి దాన్ని సాల్వ్ చేసేయడానికి ఒక ప్రిఫేస్ ఉంటది కదా. రైతు బంధులు పొల్యూషన్ తగ్గాలి, సిటీలో పొల్యూషన్ తగ్గాలి, ట్రాఫిక్ తగ్గాలి, 1 కోటి మంది జనాభా ఉన్నారు సార్. ఐ వాంట్ టు బిలీవ్ వాట్ ఎవర్. ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే రైతు బంధు వేసి వరి పంట వేసి ఏమంటారు ఎకరానికి 70,000-80,000 ఇచ్చి 30,000 రూపాయల పంట పండించడానికంటే ఇది చాలా ఉపయోగమైన టాపిక్ అని నేను అనుకుంటున్నా సార్. ఉపయోగకరంగా సార్, మరి ఆ మాట చెప్పవనండి రైతులకు, మేము రైతు బంధు చేస్తున్నట్టున్నారు, ఏదో క్యాంపెయిన్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ క్రాప్స్ అనేది క్యాంపెయిన్ స్టార్ట్ పెట్టట్టున్నారు సార్. అట్లా కాదు సార్, నేను అనేది ఏంటంటే ఐ వాంట్ టు బిలీవ్ వాట్ ఆల్ రేవంత్ రెడ్డి సెడ్ ఈస్ ట్రూ. బట్ ఎప్పుడు నమ్మేవాడిని అని అంటే ఒక్కసారి కేంద్ర మంత్రితో ముఖాముఖి సమావేశం జరిపి తన మంత్రివర్గ సహచరుల ద్వారా ఆయన డిన్నర్ కో లంచ్ కో పిలిచి ఆయనతో మాట్లాడి ఆయన ఏం చెప్తాడో విన్న తర్వాతనైనా, లేదా అఖిల పక్షాన్ని తీసుకొని పోయి అశ్విని వైష్ణవ్ కలిసిన తర్వాతనైనా, లేదా ప్రధానమంత్రి నిన్నగాక మొన్న కలిసినాడు కదా, మరి ఆయనకు చెప్పినాడా లేదా వైష్ణవ్ ఇట్లా నేను ఇన్నిసార్లు తిరిగినానండి, చక్కర్లు కొడుతూనే ఉన్నాను, ప్రతిసారి అర్జీలు పెడుతూనే ఉన్నాను, మా రాష్ట్రానికి సంబంధించిన ఒక్క సమస్య కూడా ఒక ఇంచు ముందుకు కదలట్లేదు, అసలు కేంద్రం మమ్మల్ని కావాలనే చిన్న చూపు చూస్తుంది, మరి ఇట్లయితే ఫెడరల్ స్ఫూర్తికి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే మాట నీతి ఆయోగ్ లో ఎందుకు చెప్పలేకపోయినాడు, లేకపోతే బయట ఎందుకు చెప్పలేకపోయినాడు? ఇప్పుడు నేనేమంటానంటే వేర్ యూ గెట్. మీ ఉద్దేశంలో దీనిలో ప్రధాన ముద్దా ఎవరు?
6 సంవత్సరాలుగా మెట్రో ఒక్కడుగు కూడా ముందుకు పడకుండా ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఉన్న దానిలో ప్రధాన ముద్ద ఎవరు? ఎవ్రీ రూలింగ్ కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్? సార్ ఎవ్రీ రూలింగ్ పార్టీ ఈజ్ గిల్టీ. నేను బీజేపీని ఇమీడియట్ గా బద్నాం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే బీజేపీ అధికారంలో లేదు, బీజేపీ ఎజెండాలో లేదు, బీజేపీ సంబంధం లేదు. మీరు ఫస్ట్ గా చాలా కేంద్రం చక్కగా బట్ కేంద్రం ఉంది కదా సార్, బట్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా సార్. కేంద్ర ప్రభుత్వమే మెట్రోకు అనుమతి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు 2 సంవత్సరాలుగా ఈ ఫైల్ పెండింగ్ లో పెట్టారు ఫేజ్ 2 కి సంబంధించి. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు మొదలేమో ఎల్ఎన్టీ సెకండ్ ఫేజ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నారు, ఎల్ఎన్టీ స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడట్లేదు. సరే, ఈ ప్రశ్న పోరెడ్డి కిషోర్ గారిని అడుగుదాం. చాలా సార్, చెప్పండి. ఒక విషయం నేను కంప్లీట్ చేసినాక ఇక నేను క్లోజ్ అవుతాను. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఎట్లుంటది అంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు రాసిన ఉత్తరంలో ఒక విషయం చెప్పినాడు. వి నాట్ ఓన్లీ డూ జస్టిస్, వి నాట్ ఓన్లీ అటెండ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్, వీ షుడ్ ఆల్సో అపియర్ టు బి. ప్రజలు మనల్ని నమ్మాలా. మనం గోడచాటుకు మన సంధిలోనో మన రూమ్ లోనో మనం ఏదో ఒకటి ప్రజోపయోగకరమైనటువంటి ఆలోచన చేస్తే సరిపోదు, ప్రజలతో వాళ్ళ సహకారంతోనే మనం ముందుకు కదలవచ్చు అని అన్నాడు. నేను అనేది ఏంటంటే ఈ అంశము ఇంత బాహాటంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే కంటే ముందు ఒక అఖిలపక్షం డెలిగేషన్ కేంద్ర మంత్రి దగ్గరకో క్యాచ్ మీ పాయింట్ అర్థమైంది. మీరు ఉండండి సార్, ఎందుకంటే రాకేష్ గారు, పోరెడ్డి కిషోర్ గారు ఉన్నారు, మీరు ఉండండి. మళ్ళీ నేను వింటుంటాను సార్. ఐ విల్ అటెండింగ్ టు మై అదర్ వర్క్. ఎవ్రీబడి ఈస్ ఫ్రీ టు క్రిటిసైజ్ మీ. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఐ విల్ హియర్ ఆల్ దట్ క్రిటిసిజం. ఐ కెన్ గల్ప్ ఇట్, ఐ కెన్ డైజెస్ట్.